గోడౌన్ల నుంచి బస్తాలు మాయం చేయటం. అంటే 2019-24 మధ్య కూడా చాలాసార్లు మనం వార్తలు ఈ రకంగా మరి కాకినాడలో కానివ్వండి వివిధ జిల్లాల్లో ఈ బస్తాలు మాయమైపోయినటువంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు బందర్లో పేర్ని నానికి చెందినటువంటి గోడౌన్లలో ముందుగా ఏదో 3,000 అన్నారు, ఇప్పుడు దాదాపుగా 7,500 బస్తాలకి అది లెక్క తేలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఇందాక మీరు చెప్పినట్టు అటు బుగ్గన గారి గోడౌన్ నుంచి కానివ్వండి రకరకాలుగా ఈ బఫర్ గోడౌన్ నుంచి బస్తాలు మాయమైపోతున్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే వికే గారు, ఇవన్నీ ఏ రకంగా బయటకు వస్తూ ఉన్నాయి అని మనం చూసినప్పుడు కొంత సరే మీడియా ద్వారా కొంత సమాచారం వచ్చినప్పటికీ కొంత ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ రకంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నంద్యాల జిల్లా బేతంచెర్ల గోడౌన్లో మరి సివిల్ సప్లైస్ అధికారులు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు వీళ్ళందరూ వెళ్ళి స్వయంగా మరి ఆ గోడౌన్లను వాళ్ళు తనిఖీ చేయబట్టే అక్కడ దాదాపుగా మరి 400-500 బస్తాలు మిస్ అయినట్టు బయటకు వచ్చింది. అంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రతి జిల్లాలో గోడౌన్లలో తనిఖీలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అదేవిధంగా పేర్ని నాని గోడౌన్ల ఇష్యూ కూడా అక్కడ అన్నీ కూడా క్షుణ్ణంగా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత అది 7,500కు చేరింది వాళ్ళ. సో ప్రభుత్వం ఏదో పూర్తిగా ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉందని చెప్పడం కూడా కొంతవరకు కరెక్ట్ కాదన్నది నా భావన. ఎందుకంటే పని జరుగుతూ ఉంది. స్వయంగా నాదెళ్ల మనోహర్ గారు యాజ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన చాలా సీరియస్గా ఇష్యూని టేకప్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారులని గట్టిగా వార్న్ చేశారు. అదేవిధంగా సిట్ ఏదైతే ఏర్పాటు చేశారో మరి ఈ రైస్ స్మగ్లింగ్ సంబంధించి ఆ సిట్ పైన కూడా కొన్ని రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో దానిలో ఉన్నటువంటి దాదాపుగా 3 డిఎస్పీలను కూడా మార్చి మళ్ళీ కొత్త వారితో సిట్ని మళ్ళీ రీకాన్స్టిట్యూట్ కూడా చేస్తూ ఉన్నారంటే ఎక్కడా కూడా విమర్శకి తావు లేకుండా మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఈ విచారణ అంతా కూడా జరగాలని చెప్పి సిట్ని కూడా రీకాన్స్టిట్యూట్ చేస్తూ దానిలో ఇప్పుడు పౌర సరఫరాల శాఖ నుంచి, తూనికల కొలతల శాఖ నుంచి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ని ఆ సిట్లో వినీత్ బ్రిజ్లాల్ గారి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్లో వారిని కూడా సభ్యులుగా పెడతా ఉన్నారు. సో ది గవర్నమెంట్ పనిచేయడం ప్రారంభించింది సార్. ఆల్రెడీ సిట్ని కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళు కొంత పని ప్రారంభించిన సందర్భంలో కొన్ని విమర్శలు వచ్చాయి దానిపైన. అది కూడా మనం పత్రికల్లో చదివేది వైకాపాకి అనుకూలమైనటువంటి డిఎస్పీల సిట్ అదే ఇప్పుడు అది ఏదైతే ఆ విమర్శ వచ్చిందో దాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని 3 డిఎస్పీలని దానిలో నుంచి ఆ సిట్లో నుంచి తొలగించి మళ్ళీ ఆ సిట్ని కూడా రీకాన్స్టిట్యూట్ చేసి ఇంకా కొంతమంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ అటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులందరినీ కూడా పెట్టి ఫుల్ ప్రూఫ్గా ఈ వ్యవహారాన్ని అంతా కూడా వాళ్ళు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎక్కడా కూడా ఉదాసీనంగా పూర్తిగా అసలు ఏం పట్టించుకోవట్లేదు అని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను, 111 మంది బియ్యం వ్యాపారులపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. 1 కాదు 2 కాదు 111 మంది. దానిలో మనం చూసినట్లయితే పెద్దాపురం డివిజన్లోనే 54, కాకినాడ డివిజన్లో 57, ఇట్లా మనకి 2 డివిజన్లోనే దాదాపుగా 111 మంది వ్యాపారస్తులపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయటం. అంటే సమూలంగా ఈ బియ్యం మాఫియా మొత్తాన్ని కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉంది. రెండోది పేర్ని నాని గారి విషయంగా మనం మాట్లాడుకున్నట్లయితే అది ఇప్పుడు కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పేర్ని నాని కూడా మంత్రిగా ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఏదో ఉండేవాడు, ట్రాన్స్పోర్ట్ అండ్ ఐఎన్పిఆర్. ఆ రోజున జిల్లాలో వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పేరు ఏంటంటే నీ అంటే నాకెంత నీకెంత, ఎంతెంత పంచుకుందాం. నాని అంటే నాకెంత నీకెంత, ఇద్దరు నానీళ్ళు కలిసి నడిపినటువంటి దందా ఆ రోజున ఆ రకంగా ఉండేది. కాబట్టి ఆ రోజున కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఈ పేర్ని నాని ఏమో ఈ గోడౌన్లన్నిటి యజమానిగా వీళ్ళిద్దరూ కలిసి ఈ వ్యవహారాన్ని అంతా కూడా ముందుకు నడిపించారు కృష్ణా జిల్లాలో. ఇప్పుడు వాటిపైన కూడా పూర్తి లోతుగా విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనం చూస్తాం. అంతేకాకుండా కొడాలి నాని తర్వాత కారుమూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో చేతులు కలిపి ఏ రకంగా స్కామ్కు పాల్పడ్డాడో, ఒక పక్కనేమో రైతులకి ధాన్యం డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వకుండా రైతులను ఏ రకంగా అసభ్యంగా దూషించాడు ఆ రోజున కారుమూరి నాగేశ్వరరావు. ఇప్పటికీ అది మనందరికి గుర్తుంది. అంటే
పూర్తిగా రైతన్నల నోట్లో మట్టి కొట్టి ధాన్యం డబ్బులు ఇవ్వకుండా ఒక పక్కన ఉన్నటువంటి ధాన్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తూ భారీగా అవినీతికి కాదండి కాబట్టి కొడాలి పటాబ్ గారు ఇక్కడ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది, ఉదాసీనతతో ఉంది, లేకపోతే